నమస్తే అండి, నేను రజా. అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లాంచ్ చేసిన అన్నమాట. అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఏంటి, ఎలాంటి ఉపయోగం ఉంది, కూటమి ప్రభుత్వం ఇలాంటి ఎందుకు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలాంటివి చేయలేదే, ఎందుకు చేయలేదు, దేనికోసం చేయలేదు ఆయన అంటే మీకు రకరకాల క్వశ్చన్లు సమాధానాలు అయితే మీ మధ్యలో మీకు తలంపులు వస్తూనే ఉంటాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అఖండ గోదావరి, అఖండ కృష్ణ ఇలాంటివి నడవు అనమాట. డబ్బులు వేసినామా తీసేసినామా ఇదే లెక్క ఉంటుంది. అయితే ఏంటంటే కూటమి ప్రభుత్వం అలా కాదనమాట. డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి. డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రానికి ఎక్కువ సంపాదన వచ్చేదంతా కూడా వ్యవసాయం మీద. కానీ మనం అదర్ వేస్ నుంచి కూడా రెవెన్యూ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేయాలి మన రాష్ట్రానికి. అందులో భాగంగా కూటమి సర్కార్ చాలా వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు, మరి ముఖ్యంగా టూరిజం పైన. సో అఖండ గోదావరి ద్వారా మారబోతున్నటువంటి రూపురేఖలు దీనికి సంబంధించి చూస్తే ఏపీలో కూటమి సర్కారు టూరిజంపై దృష్టి పెట్టింది. ఈ రంగం బలోపేతం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రాబోతుంది. అందుకే టూరిజం శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తాజాగా రాజమండ్రి వేదికగా అఖండ గోదావరి ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ ప్రాజెక్టు వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. చారిత్రక నగరంగా పేరు పొందినటువంటి రాజమండ్రి అలియాస్ రాజమహేంద్రవరం ఈ ప్రాంతం ఇకపై పర్యాటక శోభను సంతరించుకుపోతుంది. అంటే రాజమండ్రి ప్రాంతం మొత్తాన్ని కూడా పర్యాటకులతో నింపబోతున్నారు. ఆ విధంగా సుందరీకరణలు జరగబోతున్నాయి. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం. అర్థమైందా? డబ్బు సంపాదన ఎలా, టూరిజం ద్వారా ఒక పక్క గోవా బతుకుతుంది, ఒక పక్క పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో చాలా బోట్ రేసింగ్ ఇవన్నీ కూడా బతుకుతూ ఉంటాయి. అంటే కర్ణాటక రాష్ట్రానికి విషయానికి వస్తే కనుక అదేవిధంగా తమిళనాడులో కూడా ఈ టూరిజం కారణంగా చాలా, కేరళ అది వచ్చేసి గాడ్స్ ఏదో అంటారు, దేవుని యొక్క గుర్తు రావట్లేదు, గాడ్స్ ఓన్ ప్లేస్ ఏదో అంటారు. సో అలాంటి ప్లేస్గా మనం ఇప్పుడు రాజమహేంద్ర ప్రాంతం విషయానికి వస్తే కానీ అనేక డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రపంచానికి చూపించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవేం చేయరా. నెక్స్ట్ ఆయన గురించి చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా ప్రతిదీ నవ్వుకోవడమే. ఇప్పుడు విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 94.44 కోట్లు రాబోతున్నాయి. రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవు, హేవలక్ వంతెన గోదావరి మధ్యలో వినోద కేంద్రంగా మార్చబోతున్నారు. మరో రెండేళ్లు అంటే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. నదీ తీరంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు అంశాలను హైలైట్ చేయడం ఇందులో కీలకం. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. రవాణా, హోటళ్లు, చేనేత రంగాలు అభివృద్ధి అయితే బాగా జరగబోతున్నాయి. వీటితో పాటు కాకినాడ బీచ్, కొల్లేరు సరస్సు, శక్తిపీఠాలకు పర్యాటకులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వాటిని గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయబోతున్నారు వాళ్ళ కోసం. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు తరలి రాబోతున్నారు. గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చింది రాజమండ్రి పుష్కరాల రేవు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దబోతున్నారు. ఘాట్లో ఉన్నటువంటి ఆలయాల విశిష్టత తెలియజేసే ఏర్పాట్లు చేయడం, గోదావరి హారతి ఇచ్చేలా అందంగా తీర్చిదిద్దడం, అంతేకాదు ఆధ్యాత్మిక యోగా కేంద్రాలు అందుబాటులో రాబోతున్నాయి. హేవలేక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేసి నగర, రాష్ట్ర చరిత్ర, విశిష్టతలు, కళారంగాలు వంటి వివిధ థీమ్లు అభివృద్ధి చేస్తున్నారు. వంతెనపై 10 స్టాల్స్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు, సెల్ఫీ వ్యూ పాయింట్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయి అనమాట. ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్తున్నానండి. రాష్ట్రానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. రాబోయే భవిష్యత్ అంతా కూడా టూరిజం మీదే ఉంటుంది. ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ ఎప్పుడు కూడా ఆలోచన అలాగే ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తు అంతా టెక్నాలజీ పరంగా వెళ్తే ఏఐ ఉంటుంది, క్వాంటమ్. ఇటు పక్క వస్తే కనుక టూరిజం ఉంటుంది. మీరు చూడండి, బాగా డబ్బులు బాగా ఎక్కువైపోయినట్టు ఏం చేస్తాడు తెలుసా, ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తిరగడానికి పోతాడు. అది సంగతి.